హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రామ్ గోపాల్ వర్మ గారు చేసిన శారీ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే వదిలేరు భయ్య. నిజంగా సాంగ్ అయితే నాకు ఏమనిపించలేదు, నాకే కదా ఎవరికి కూడా అనిపించదు. సాంగ్లో ఉన్న విజువల్స్ అయితే మెంటలెక్కే అని చెప్పొచ్చు. అంటే ఆమె ఇచ్చిన ఎక్స్పోజింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా ఇలాంటి ఎక్స్పోజింగ్ ఏదేమో అన్న టైప్లో అయితే చూపించాడు ఆ హీరోయిన్ని కూడా. అయితే మన అందరికీ తెలిసిన విషయమే ఆర్జీవి గారు ఎలాంటి సినిమాలు చేస్తారో అప్పటికి ఇప్పటికీ కూడా సేమ్ సినిమాలు సేమ్ సినారియోనో వస్తుంది. అలాగే ఇది కూడా ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ అని చెప్పినట్టుగా ఈ సినిమాని కూడా అంటే ఆర్జీవి గారి ఫ్యాక్టరీలోనే తీస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సాంగ్ విషయానికి వస్తే మాత్రం నిజంగా ఇలాంటి విజువల్స్తో అసలు ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్తో సాంగ్ ఏమి ఉండదు. మళ్ళీ అసలు సాంగ్లో అసలు మీనింగ్ కూడా ఉండదు. చెప్పాలంటే సాంగ్ ఏదో పోతూ ఉంటుంది. అక్కడ సాంగ్ మనం ఇవేం గమనించము, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది కూడా గమనించమా, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటామా. నిజంగా ఇది అంటే ఎందుకు మళ్ళీ ఇలాంటి జోనర్లోనే చేస్తున్నారని చెప్పేసి కింద కామెంట్లో కూడా తెలియజేస్తున్నారు. అలాగే కింద కామెంట్లు నేను చదివాను భయ్య, నాకైతే మెంటల్ ఎక్కే కామెంట్లు అయితే చూశాను నేను. ఒకడైతే అసలు ఆర్జీవి ఏం చేస్తున్నావు బా, నువ్వు నాకు మెంటల్ ఎక్కిస్తున్నావు అని చెప్పేసి కింద కామెంట్లో తెలియజేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే ఆర్జీవి గారు ఎలాంటి సినిమాలు ఎలాంటి ఇది చేస్తాడు అని చెప్పేసి. అయితే ఇంతకు ముందు నుంచి ఏదైతే చేస్తున్నాడో అదే చేస్తున్నాడు భయ్య. నేనేమంటున్నానంటే ఇంతకుముందు కొంచెం అడల్ట్ కానీ అలాంటి స్టోరీస్ కానీ కొంచెం అలానే ఉంటాయి. అయితే ఇప్పుడు మారాను, నేను కొత్తది చేస్తున్నాను అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ కొత్తదనం ఏడుంది ఎక్కడుంది అని చెప్పేసి చాలామంది కింద కామెంట్లో మాత్రం దొబ్బుతున్నారు భయ్య. అది మాత్రం కొంచెం ఆర్జీవి గారు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు అని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ పాట విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేసింది. ఏదేమైనప్పటికీ హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది భయ్య, ఇది మాత్రం పక్కా.